మీ ఇంట్లో కార్ని రెంట్కిచ్చి డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ రామారావు గారు. సార్తో మాట్లాడి వారసత్వ ఆస్తి గురించి, ఆస్తుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి సంజయ్. సార్, ఇప్పుడు తండ్రి ఆస్తిలో పిల్లలకి ఎంతవరకు హక్కు ఉంటుందంటారు? అసలు ఏ సమయంలో తండ్రిని ఆస్తి అడిగే హక్కులు ఉంటాయంట? తండ్రి ఆస్తిలో పిల్లలకు హక్కు కోరే అధికారం పిల్లలకు ఉంటుంది. కాకపోతే తండ్రి తన యొక్క తండ్రి నుంచి తాతల తండ్రుల ఆస్తులు వారసత్వ ఆస్తి అయితే వారి పిల్లలకి కాకుండా వారి మనవాళ్ళకి కూడా ఆస్తులు హక్కు వస్తుంది. ఓకే. యాక్చువల్గా తండ్రి తన స్వార్జితం తనే కష్టపడి సంపాదించుకున్నట్టయితే పిల్లలకి ఆస్తిలో వాటా ఇవ్వాలనేది తన యొక్క హక్కే, తన రైటే, ఇవ్వచ్చు. పిల్లలపై తనకి సరైన సదభిప్రాయం లేకపోతే, పిల్లల యొక్క ప్రవర్తన కరెక్ట్గా అనిపించకపోతే, లేదా అంతలో సోషల్ యాస్పెక్టివ్ ఉండి సమాజంలో ట్రస్టులకి దాన ధర్మాలు కూడా చేయవచ్చు. అంటే సార్, తండ్రి సంపాదించిన ఆస్తిని వారసుడు అంటే తన కొడుకు అడిగే హక్కు లేదంటారా? యాక్చువల్గా మన దేశంలో హిందూ చట్టాల ప్రకారం తాత తండ్రుల ఆస్తుల నుంచే మనవాళ్ళకి హక్కు ఉంటుంది. తండ్రి ఆస్తిలో తండ్రి ఇష్టపూర్వకంగానే ఇవ్వచ్చు. తండ్రిని వాటా కోసం వారి యొక్క పుత్రులు ఎలాంటి ఒత్తిడి చేసే అధికారం లేదు. తండ్రి కనుక కష్టపడి సంపాదించుకుంటే ఆస్తిని ఏమైనా చేయొచ్చు. తండ్రి హక్కు, తండ్రి హక్కు అంటారు. ఇప్పుడు సార్, వారసత్వ ఆస్తిలో మనవాళ్ళకి ఎంతవరకు హక్కు ఉంటుంది అంటారు? తండ్రి యొక్క నాన్నగారు అంటే ఈ పిల్లలు తాత, అవును, తాతల ఆస్తిలో మనవాళ్ళకి హక్కు ఉంటుంది. కాకపోతే ఈ హక్కులు కూడా వాళ్ళకి 18 ఏళ్ల వయసు దాటినాక హక్కులను పొందవచ్చు. అంటే సార్, ఇప్పుడు ఈ యొక్క హక్కులని 18 ఏళ్ళు దాటిన తర్వాత వెంటనే పొందవచ్చు అంటారా? లేకపోతే తండ్రి తదనంతరమే అనుభవించాలన్న సంథింగ్ ఏమన్నా రూల్ ఉందండి? యాక్చువల్గా తాతల ఆస్తి ఫస్ట్ తండ్రికి వస్తుంది. తండ్రి తన పిల్లల్ని పెంచడం, చదివించడం తండ్రి యొక్క బాధ్యత. తండ్రి ఆస్తుల్ని పిల్లలకి సంక్రమించకుండా ఏదన్నా వేరే తప్పుగా ఎవరికన్నా తనఖా పెట్టడం, అమ్మటం అట్లా చేస్తున్నప్పుడు ఈ పిల్లలు కూడా 18 ఏళ్ల వయసు దాటితే తండ్రిని ఎవరైనా బెదిరించి తీసుకుంటారు, లేకపోతే ఒక తప్పుదారి పడి తీసుకుంటున్నప్పుడు వాళ్ళు సివిల్ సూట్ వేసుకోవచ్చు పిల్లలు. కానీ యాక్చువల్గా తండ్రి ఆస్తుల్లో పిల్లల చదువుకి వాళ్ళు వృద్ధిలో తీసుకురావడానికే ఉపయోగించాలి. అంతే తప్ప తండ్రి కూడా తన వాటా ఉంచుకొని పిల్లలకి ఆస్తిలో హక్కులు ఇవ్వాలి. ఎందుకంటే ఈ రోజుల్లో జరుగుతున్న సిచ్యువేషన్ ప్రకారం చాలా మంది పిల్లలు తండ్రి దగ్గర ఆస్తి మొత్తం పనిచేసుకొని తల్లిదండ్రులని బజారు పాలు చేస్తున్న రోజులు కాబట్టి తండ్రి కూడా పిల్లల హక్కుదారులు అయినప్పటికీ కూడా తన వాటా తాను ఉంచుకోవాల్సిందే. అంటే సార్, ఇప్పుడు వారసత్వ ఆస్తి అంటే మన వాళ్ళకి చెందే హక్కు ఉందంటారు. ఇప్పుడు ఒకవేళ తండ్రి దుబారా ఖర్చులు కానీ అనుకునే విధంగా అసాంఘిక కార్యక్రమాలకి ఖర్చు పెట్టినప్పుడు మనవాడు అడ్డుకునే హక్కు ఉంది. ఇప్పుడు తండ్రి ఉండగా అంటే వారసత్వ ఆస్తి మొత్తాన్ని మనవాడు అనుభవించే హక్కు ఉందంటారా? మన దేశ చట్టాల ప్రకారం తండ్రి తన పిల్లలకు ఆస్తులు ఇవ్వాల్సింది. తన వాటా కూడా తన జీవనం కూడా నడవాలి కదా, తనకు కూడా ఉంచుకొనే ఇవ్వాలి. తండ్రి తదనంతరం ఆ పిల్లలకు ఆ ఆస్తులు మన లీగల్ ఎయిడ్స్ అవుతారు కాబట్టి వాళ్ళకి ఆస్తిలో వాటా వస్తుంది కంపల్సరీ. ఓకే సార్, ఇప్పుడు ఒకవేళ మనవరాళ్ళు అయితే అంటే ఒకవేళ ఇప్పుడు మనవాళ్ళకంటే ఆస్తులు హక్కు ఉందన్నారు, మనవరాలకి వారసత్వ ఆస్తులు హక్కు ఉంటుందా? యాక్చువల్గా మన హిందూ చట్టాల ప్రకారం 1983-84 టైంలో మన రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చీఫ్ మినిస్టర్గా శ్రీ నందమూరి తారక రామారావు గారు ఉన్నారు. ఆడపిల్ల కూడా ఆస్తిలో హక్కుదారి అని ఒక చట్టం కల్పించారు. దాని ప్రకారం తల్లిదండ్రులు బతుకున్న టైంలో ఆడపిల్ల ఆస్తిలో వాటా అడగవచ్చు. రీసెంట్గా 2005 ఆ టైంలో సుప్రీంకోర్టు ఏమందంటే ఆడపిల్లల యొక్క తండ్రి చనిపోతే వారు కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు తల్లిదండ్రుల ఆస్తిలో అని ఒక చట్టం చేయడం. సార్, మన దేశంలో ఈ ఆస్తులు, ఈ తగాదాలు, ఇలాంటి గొడవలు ఎందుకు జరుగుతున్నాయి అంటారు? అసలు వీటికి మూల కారణాలు ఎక్కడ ఉన్నాయంటారు? మన దేశంలో దాదాపుగా ఒక 20 సంవత్సరాల క్రితం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. కుటుంబం పెద్ద చెప్పినట్టుగా చిన్న మనవడి వరకు కూడా వినేవాళ్ళు. ఈరోజు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఏర్పడ్డాయి. పిల్లలంతా చదువుల పేరుతో, ఉద్యోగాల పేరుతో పట్టణాలకు వెళ్ళిపోయే రోజులు వచ్చేసినాయి. కాబట్టి ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎంత బలంగా ఉన్నాయో ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు కనుచూపు మేరలా కనిపించట్లేదు. పిల్లలంతా సాఫ్ట్వేర్ రంగం అయితే, అనేక రకంగా ఐటీ ప్రొఫెషనల్ అయితే, ఉద్యోగ రీత్యా అమెరికా వరకు కూడా చాలా వరకు వెళ్ళారు. ఈవెన్ మన హైదరాబాద్ కేంద్రంగా చాలా జిల్లాల్లో
చదువుకున్న విద్యార్థులందరూ కూడా జాబ్ రీచ్ అయితేమో చదువుల కోసం అయితేమి హైదరాబాద్ లాంటి పట్టణాలకు వచ్చారు. వారికి పెళ్లిళ్ళు అయినాకప్పుడు కూడా సిటీల్లోనే సెటిల్ అయిపోయారు. కాబట్టి కుటుంబ వ్యవస్థ బలంగా లేదు. ఇప్పుడు ఇంకోటి దాని అనుగుణంగా కాలానుగుణంగా ఐటీ ప్రపంచం అయితేమి రియల్ ఎస్టేట్ అయితేమి మన యొక్క ల్యాండ్స్కి పొలాలకి విపరీతమైన రేట్లు పెరిగిపోయినాయి. ఈ రేట్లు పెరిగిపోవడం వలన ఆస్తులపై అందరికీ ఒక తేడాగా కన్నుబడ్డది. దీనివల్ల కొట్లాటలు, గొడవలు, సొంత కుటుంబంలోనే కలహాలు ఇవన్నీ ఏర్పడుతున్నాయి. వీటన్నిటికీ కారణం మారుతున్న కాలానుగుణంగా కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం కావడం, అదేవిధంగా చదువుల పేరుతో ఉద్యోగాల పేరుతో రావడం, చిన్న చిన్న కుటుంబాలు ఏర్పడటం, ఆస్తుల యొక్క విలువలు పెరిగిపోవడం, మనుషుల్లో అప్పుడు ఉన్న కుటుంబ వ్యవస్థ ఇప్పుడు కనుచూపు మేర కనబడట్లేదు. అన్ని కలతలే, అన్ని గొడవలే. వీటన్నిటికి కారణం పేరెంట్స్ కూడా పిల్లల్ని ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వడం, పిల్లల పట్ల ఎక్కువ ప్రేమ ఎక్కువ ఉండి వాళ్ళకి ఏది కావాలంటే అది ఇవ్వటం, పిల్లల్ని యొక్క పెంచే విధానాలు కూడా తేడా ఉన్నాయి. మనకు సోషల్ ఆస్పెక్ట్, మనకి తల్లిదండ్రుల ప్రేమలు, మన కల్చరు, మన దేశ విధానం ఎంత మర్చిపోయారు. అన్ని పబ్బు కల్చర్స్ వచ్చాయి, అన్ని సిటీ కల్చర్స్ వచ్చాయి. ప్రేమలు అనేది కనుచూపు మేర కానట్లేదు. వీటన్నిటికీ కారణం కూడా కాలానుగుణంగా అన్ని మార్పులు వస్తాయి. కానీ మన దేశంలో ఇంకా ఇది విచ్చలవిడిగా మారిపోయింది. ఒకప్పుడు కుటుంబ వ్యవస్థ బలంగా ఉండేది. వీటన్నిటి కూడా రకరకాల కారణాలు ఉన్నాయి. అంటే సార్ ముఖ్యంగా ఏం చెప్తారు? ఇప్పుడు ఆస్తి పంపకాలు పెట్టే తల్లిదండ్రులకి ముఖ్యంగా పిల్లలకి ఎంతవరకు ఆస్తి ఇవ్వాలి, ఏ సమయంలో ఆస్తులు ఇవ్వాలి, ఎంతవరకు మాత్రమే అంటే ఎంతవరకు వీళ్ళకి ఉంచుని వాళ్ళకి ఇవ్వాలంటారు? ముఖ్యంగా ఏం చెప్తారు వాళ్ళకైతే? యాక్చువల్గా ఒక కుటుంబంలో ఒక రకమైన ఆస్తులు ఉంటాయి. వాటికి సమాన కొలతలు, వాటాలు ఏమి ఉండవు. చిన్న సన్నకారు రైతు కుటుంబాలే మన దేశంలో ఇప్పటికీ ఎక్కువ. ఉన్నత వర్గాలు ఎక్కువ ల్యాండ్స్ ఉన్న పర్సంటేజ్ మినిమం 5 to 10% ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం చాలా వరకు తల్లిదండ్రులు పిల్లలకి ఎంతవరకు ఆస్తులు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అంటే వాళ్ళని కంపల్సరీ చదివించాలి. వాళ్ళకి ఉద్యోగమో లేదా ఉపాధి దొరికే వరకు వారు తల్లిదండ్రులు వెన్నంటి ఉండాలి. వాళ్ళకి యుక్త వయసు వచ్చినాక పెళ్లిళ్ళు చేస్తాం. చేసినప్పటికీ వారికి మనకున్న ఆస్తిలో మన ఖర్చులకి, మన జీవితానికి, అతని జీవిత భాగస్వామికి తన మందులు అలాంటి ఖర్చులు అన్నీ చూసుకొని దాదాపుగా 50% పిల్లలకి ఇచ్చి 50% తన భార్యకి దాని దగ్గర ఉంచుకుంటేనే ఈరోజు వాళ్ళ యొక్క జీవితాలు బాగుంటాయి. ఎందుకంటే చాలా ఓల్డ్ ఏజ్ ఉమెన్స్, ఓల్డ్ ఏజ్ హాస్టల్స్ ఇవన్నీ ఏర్పడడానికి కారణం ఏంటంటే పేరెంట్స్ పిల్లలమే ప్రేమతో తమ యొక్క ఆస్తులన్నీ పంచియడమే. ఆస్తులు కనుక లేకపోతే ఏ పిల్లలు కూడా తల్లిదండ్రులు గుర్తుకురారు. ఈ రోజు అంతా సోషల్ ఆస్పెక్ట్ మారిపోయింది, ప్రేమలు మారిపోయినాయి, అంత కల్చర్ మంచిగా లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద వాల్యుబుల్